హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. పక్కన కనిపించిన వీడియో చూసిరు కదా. ఈరోజు ఎఫ్ఎల్ఎస్ అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ మొదటి అంతస్తు అగ్ని ప్రమాదానికి గురైంది. అయితే వాస్తవానికి మామూలుగా షార్ట్ సర్క్యూట్స్ అక్కడిక్కడ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి, కామన్ అయ్యి. కానీ ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదానికి గురవడం ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆసక్తి రేపుతుంది, అనుమానాలకు తావిస్తుంది. ఎందుకు అనుమానాలకు తావిస్తుందని నేను అంటున్నా అంటే, గతంలో ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలు ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉండడంతో ఇప్పుడు ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబడడానికి ఏదైనా ఉద్దేశపూర్వకంగానే తగలబెట్టారా అనుమానాలు అయితే ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి. ఇదే ఘటనకు సంబంధించి కేటీఆర్ గారు కూడా స్పందించడం జరిగింది. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, నాకున్న గెస్సింగ్ ప్రకారం ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి వాయిస్ రికార్డ్ని చెడిపివేసే ప్రయత్నంలో భాగంగానే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా నాకు అనుమానం ఉంది అంటూ ఆయన ట్వీట్ చేసిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. అయితే మరి ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో, దానికి సంబంధించిన అధికారులు ఎలాంటి వివరణిస్తారో చూడాల్సిన అవసరం ఉన్నది. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో మాత్రం రేవంత్ రెడ్డి యొక్క వాయిస్ రికార్డు ప్లస్ ఓటుకు నోటుకు సంబంధించిన అంశాలు చెరిపివేయడానికే ఈ అగ్ని ప్రమాదం జరిగేలాగా చేశారంటూ సోషల్ మీడియాలో అయితే వార్తలు చక్కర కొడుతున్నాయి. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.